రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా లేటెస్ట్గా వచ్చిన మూవీ సాలార్. ఈ మూవీని అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎంత భారీ లెవెల్లో విజయం సాధించిందో తెలిసిందే. మొత్తం మీద ఈ మూవీని హంబోలో ఫిల్మ్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మంచి ఊపు మీద ఉన్న ప్రభాస్ నెక్స్ట్ కల్కి మూవీతో వస్తున్నాడు. నాగశ్విన్ డైరెక్షన్లో. మొత్తం మీద ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఓ సోషల్ ఫ్యాంటసీ డ్రామా లాగా వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఈ మూవీ తర్వాత ఇప్పుడు ప్రభాస్ అయితే మన మారుతి డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ కోసం భారీ ఎత్తున అంటే 300 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నట్టు అయితే మేకర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. మరి ఇంత భారీ లెవెల్లో ఖర్చు పెడుతున్న ఈ మూవీలో ప్రభాస్ మేక్ ఓవర్ అయితే చాలా స్టైలిష్గా, చాలా మోడర్న్గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇది కూడా ఒక సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో వస్తుందని తెలుస్తుంది. ఒక థియేటర్ బ్యాక్డ్రాప్లో వస్తుందని, దీనికి ఫస్ట్ అయితే రాజా డీలక్స్ అన్నట్టు ఒక నేమ్ అయితే కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ అఫీషియల్గా అయితే ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్ అయితే కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మొత్తం మీద మారుతి అయితే కమర్షియల్ ఓరియంటెడ్ డైరెక్టర్. ఒక ప్రేమ కథా చిత్రం అనే మూవీతో సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్ తీసుకుని భారీ విజయం అయితే సాధించిన సంగతి తెలిసిందే. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ప్రభాస్తో ఎక్స్పెరిమెంటల్ మూవీతో ఈ మూవీ అయితే చేస్తున్నాడు. మరి ప్రభాస్ ఈ మూవీకి ఏ మేర సెట్ అవుతాడో చూడాలి. మరి ప్రేక్షకులు అయితే ప్రభాస్ని అయితే మాస్ ఓరియంటెడ్గా చూస్తారు. మరి ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ మూవీలో అయితే 3 హీరోయిన్స్ అయితే నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి హీరోయిన్స్ పేరైతే అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇంకా కాలేదు. మొత్తం మీద ఈ మూవీకి అయితే తమన్ సంగీతం అందిస్తారని తెలుస్తుంది. సో ఈ మూవీ ఏ విధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తుందో తెలియాల్సి ఉంది. మొత్తం మీద మారుతి అండ్ ప్రభాస్ మూవీపై కొంచెం నెగటివ్ రూమర్ కూడా వచ్చింది స్టార్టింగ్లో. మారుతితో ప్రభాస్ చేయకూడదు మూవీ అనేసి ప్రేక్షకులు అయితే కోరారు. కానీ ప్రభాస్ అయితే మారుతితో ఇప్పుడు మూవీ అయితే కన్ఫామ్గా చేస్తున్నారని తెలిసిపోతుంది. మరి మారుతి ప్రభాస్ని ఏ విధంగా ఈ మూవీలో చూపిస్తారో మరి ప్రేక్షకులకి ఈ మూవీ ఆకట్టుకుంటుందో త్వరలో తెలియాల్సి ఉంది, ఒకవేళ గ్లిమ్స్ వస్తే కానీ.